నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి తదియ రాత్రి 2:50 తదుపరి చవితి నక్షత్రం రోహిణి ఉదయం 10:47 తదుపరి మృగశిర వర్జం సాయంత్రం 4:15 నుంచి 5:49 దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 మళ్ళీ మధ్యాహ్నం 12:37 నుంచి 1:28 అమృత గడియలు ఉదయం 7:44 నుంచి 9:15 తిరిగి రాత్రి 1:38 నుంచి 3:12 రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం ఉన్నారు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ కు ఏటీఎంల రాష్ట్రం భాజపా 400 స్థానాల్లో అంటూ అవార్డు ఇచ్చారు. తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు గెలుపు తలుపు తట్టేది వారే కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా హైదరాబాద్ జగన్ హానికరం వికసిత్ కాదు విఫల భారత్ ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మావే అంటూ సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హామీలు అమలు చేయనందుక ఆయన అంటున్న రెఫరెండమా విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. మరోసారి మోదీ అనేది జన నినాదం. అభివృద్ధి సుస్థిర పాలనకు భాజపాను ఆశీర్వదించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. కాంగ్రెస్ కు ఏటీఎంల రాష్ట్రం భాజపా 400 స్థానాలు సాధనలో తెలంగాణ కీలకమంటూ భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు అనే వార్తనిచ్చారు. తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారట. గెలుపు తలుపు తట్టేది వారే గడప గడపకు ప్రచారంలో బూత్ కమిటీలు కీలకం పార్టీల దృష్టిలో వీరిపైనే అని చెప్తున్నారు. కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా హైదరాబాద్ భాజపాకు ఓటిస్తే రిజర్వేషన్లు రద్దుకు అంగీకరించినట్టే అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. జగన్ హానికరం సమాజానికి అలాంటి వ్యక్తితో ప్రమాదం ప్రజాగ్రహానికి ప్రతిరూపమే ఈ కూటమి కష్టాల నుంచి అదే బయటపడిస్తుందనేదే జనం నమ్మకం. ఈనాడు ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారట. వికసిత్ కాదు విఫల భారత్ భావోద్వేగాలతో భాజపా ఆటలు హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది అంటూ కరీంనగర్ రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి వైజయంతిమాల 9 మందికి పద్మభూషణ్ 59 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము అంటూ వార్తిచ్చారు. భరోసా 10 ఏళ్ల పనిలో రాష్ట్ర సంపద దోపిడీ అంటూ బట్టి మాట్లాడారట. ఎర్రని ఎండ కానరాని నీడ అమెరికాలో హన్మకొండ విద్యార్థి అదృశ్యమయ్యారట. అలాగే పలు జిల్లాలో భారీ వర్షాలు వచ్చే 78 గంటలు నిఘా మరింత పక్కగా ఓటర్లకు నగదు వసూల పంపిణీని అడ్డుకోవాలి సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైలే పరిష్కారం అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. 18న శ్రీవారి అర్చిత సేవల టికెట్లు ఆగస్టు కోటాలోకి విడుదల అంటూ ఆవార్తించారు. లారీ క్యాబిన్ ప్రత్యేక ఆరలో రూపాయలు 8.36 కోట్లు కాంగ్రెస్ ను నమ్మదని అప్పుడే చెప్పా అంటూ మళ్లీ మోసపోకండి ఈ ఎన్నికల్లో అస్తం కమలం పార్టీలకు గుణపాఠం చెప్పండి నిర్మల్ రోడ్ షోలో కేటీఆర్ తెలిపారు. ఆసారం లేని ఆడపిల్లలకి ఆశ్రయం ఉచిత విద్య అండగా నిలుస్తున్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నేడు నారాయణపేట ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభలు హైదరాబాద్లో ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ భరోసాలో గుమ్మిక్కులు చేస్తున్నాయని ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడానికి కారణం ఎవరు వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ ఓ డ్యాం నిర్మాణానికి ఎల్ఎన్టీ టెండర్ దాఖలు నేపథ్యంలో లేఖ రాశారట. అయోధ్యకు తాళం పచ్చి అబద్ధం కోర్టు తీర్పును గౌరవిస్తామంటూ ప్రియాంక తెలిపారట. మోదీ మరోసారి ప్రధాని కాలేరు ఎన్నికలైనా చేజారిపోతున్నాయి దృష్టి మళ్లించడానికి ఏదో కొత్త డ్రామా చేస్తారు అంటూ రాహుల్ మాట్లాడారట. రాజకీయ అవకాశాలు రాలేదు అంటూ శరద్ పవార్పై అజిత్ విమర్శించారు అనే వార్తని ఇక్కడ ఇచ్చారు. మరి ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. కోడి రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నామంటూ ప్రధాన వార్తకిచ్చారు. భారత్ ఆత్మపై బీజేపీ దాడి డబుల్ డిజిట్ పక్క 15 సెకండ్లు కాదు 15 గంటలు ఇవ్వండి
అది పెత్తదారుల కూటమి, నేడు రేపు తేలికపాటి వానలు, నేడు మోదీ సభ తెలంగాణకు కీలకం, కాపులు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా సాక్షిలో ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. కోడి రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం, మాది పేగుబంధం. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారట. కాళేశ్వరంపై బద్నాం చేసే కుట్ర, ఫోన్ ట్యాపింగ్ పై గోబ్లెస్ ప్రచారం, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే కవిత అరెస్ట్, కష్టాలు కోరి తెచ్చి తెలంగాణ సాధించా, నా గుండె ధైర్యం చెక్కు చెదరదు, బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ తాత్కాలికమే, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం, ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరు, ధరణి ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు ప్రపంచంలోనే ఉత్తమం, రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారట. భారత్ ఆత్మపై బీజేపీ దాడి, నర్సాపూర్ సరూర్ నగర్ సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారనే వార్తని సాక్షిలో కూడా ఇచ్చారు. మరి వారికి సంబంధించిన వివరాలు చూద్దాం. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టం చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు, దేశ పేదల గొంతుక, వారి గుండె చప్పుడు. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. గత 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. మేము అధికారంలోకి రాగానే పేదల బ్యాంకు ఖాతాలో రూపాయలు కోట్లు వేస్తాం, పేదరికాన్ని రూపం మాపుతామంటూ రాహుల్ మాట్లాడారట. విశ్వనగరంలో విషయం చిమ్ముతున్నారు. 10 సెకన్లు సమయం ఇస్తే మైనార్టీలను తుదా ముట్టిస్తామని బీజేపీ మహిళా నేత అన్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. 15 సెకండ్లు కాదు, 15 గంటలు ఇవ్వండి. మోదీజీ, మీ చేతిలో అధికారం ఉంది. ముస్లింలను ఏం చేస్తారో చేయండి, భయపడేది లేదు, ఎక్కడికి రావాలో చెప్పండి. నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారట. అది పెద్దదారుల కూటమి, ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చి మనపై 4 రాళ్లేసి వెళ్లారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు, దేశ చరిత్రలోనే లేడన్న నోటితోనే పొగడతల. మీ రాకతో రైతులు, అక్క చెల్లెమ్మలు, తాతలకు, పిల్లలు, సామాజిక వర్గాలకు ఏమైనా జరిగిందా? పెద్దదారి భావాచలంతో ఓట్లు అడుగుతున్నారు. మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగి తీరాల్సిందే అని చెప్పేసి జగన్ మాట్లాడారట. దుష్ట చతుష్టాయానికి ఏ కావాలో మోదీ, అమిత్ షా అదే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కర్నూలు, కళ్యాణదుర్గం, రాజాపేట ఎన్నికల సభలో ఏపీ సీఎం జగన్ ధ్వంజమంటూ వార్తిచ్చారు. డబుల్ డిజిట్ పక్క, రేవంత్ రెడ్డి చూసుకో, బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్య. దేశంలో కుటుంబ పాలనకు భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుంది. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ గ్యారంటీ మధ్య ఎన్నికలు. నర్సయ్య గౌడ్కు ఓటేస్తే అభివృద్ధికి వేసినట్టే అంటూ భువనగిరి జిల్లా రాయగిరిలో ప్రచారం నిర్వహించారంట అమిత్ షా. నేడు రేపు తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందంటూ ఉపరితలం ద్రోణి ఆవర్తన ప్రభావం, 2 రోజులు సాధారణ కంటే తక్కువ నమోదవుతున్నట్టు ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ వెల్లడించిందట. నేటి మోదీ సభ తెలంగాణకు కీలకం. ఈ సభలో ఎన్నికల సందేశం ఇస్తారు. రిజర్వేషన్లపై రాహుల్ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారట. కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు అంటూ మరో వార్తిచ్చారు. మరి వీటికి సంబంధించి వివరాలు చూద్దాం. ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్య. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు అని చెప్పేసి వార్తిచ్చారు. మరి సాక్షిలో మరికొన్ని వార్తలను కూడా చూద్దాం. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసిందట. భారత అంతర్గత అంశాల్లో అమెరికా జోక్యం. భారత అంతర్గత విషయాలు సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలుగు చేసుకుంటుందని రష్యా సంచలన ఆరోపణలు చేసిందట. బెంగళూరు జోరు వరుసగా 4వ విజయం మెరిసిన కోహ్లీ, పంజాబ్ కింగ్స్ అవుట్. మార్కెట్కు ఎన్నికల కలవరం. సెనెక్స్ 1062 పాయింట్లు క్రాస్, 22,000 స్థాయి దిగువకు నిఫ్టీ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. 6 గ్యారంటీలను మార్చిన కాంగ్రెస్. జహీరాబాద్ రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారట. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ నేడు విచారణ జరగనుంది. ఆ అంశంపైన బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలం అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ పిటిషన్ ఎందుకు? కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ను ప్రశ్నించిన హైకోర్టు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణ వాయిదా. నేడు రేపు తేలికపాటి వానలు అనే అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను కూడా చూసేద్దాం. ఐఆర్ సిఫార్సులు అమలు చేయాలి. కాళేశ్వరం బ్యారేజ్లను పరిరక్షించాలి. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆదేశం. ఈతకు వెళ్లి 3 పిల్లల మృతి. ఖమ్మం జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో ఈ ఘటన చోటు బీజేపీ 200 స్థానాలు కూడా గెలవదంటూ టీపీసీసీ నేతలు కపిలవాయి పుష్పలీల తెలిపారు. అలాగే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది అంటూ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా శ్రీనివాస్ గుప్తా డబ్బులు లేకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయంటూ కాంగ్రెస్ కు సంగారెడ్డిలో 10,000 మెజార్టీ రావాలి అంటూ జగ్గారెడ్డి మాట్లాడారట. చెత్త కుప్పలో మగ శిశువు కుక్కలు పీక్కు తినడంతో మృతి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో దారుణం. అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆదర్శం వారం రోజులుగా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని వేడుకోలట. నేటి నుంచే చార్ధామ్ యాత్ర. నేను గెలిస్తే గాంధీలా గెలిచినట్లే. గాంధీల నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ వ్యాఖ్య అంటూ ఆవర్తించారు. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు. అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దు అంటూ ఆవర్తించారు. ప్రజలు ప్రాణాలు ప్రమాదంలో అఖిలేష్ తెలిపారు. ఇంజనీరింగ్ సెట్ కు భారీ హాజరు. 94% పరీక్ష రాసిన విద్యార్థులు. మ్యాథ్స్ పేపర్ సుదీర్ఘం, ఫిజిక్స్ మధ్యస్థం, పలు కేంద్రాలు ఆగిన కంప్యూటర్లు అంటూ ఆ వివరాలను ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పాటిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ ఆవర్తించారు. రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడి. విశ్వనగరంపై బీజేపీ విషయం. మొదటిసారి మోదీతో కలిసి విమానం ఎక్కా అంటూ ఆవర్తించారు. వికసిత్ భారత్ కాదు విఫల భారత్ అంటూ కేసీఆర్ తెలిపారనే వార్తనిచ్చారు. పట్టు వదలని ఢిల్లీ పోలీసులు. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయాలని పిటిషన్. లంచ్ మోషన్ కు అనుమతి నిరాకరణ. కింది కోర్టులో పెట్టి వారెంట్ వేసుకోండి అంటూ హైకోర్టు తెలిపిందట. ఆంధ్రజ్యోతి బిజినెస్ ఎడిటర్ బాలాజీ కన్నుమూత. 27 ఏళ్ల పాటు బిజినెస్ జర్నలిస్ట్ గా సేవలు. బెయిల్ కోసం హైకోర్టుకు కవిత. కొరుట్ల ఆసుపత్రిలో ఘటనపై సమగ్ర విచారణ. వ్యక్తి మృతికి బాధ్యులపై కఠిన చర్యలు అంటూ వైద్యారోగ్య శాఖ తెలిపిందట. జూన్ 3 నుంచి 10th సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బ్యారేజ్లను కాపాడుకోండి, వెంటనే మరమ్మతులు చేపట్టండి, ఎన్డీఎస్ఏ నివేదికను అమలు చేయండి, అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ సూచన ఇచ్చారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బీజేపీకి సిట్టింగ్ స్పీకర్. ఓటమి భయంతో ప్రతి ముగ్గురులో ఒకరు టికెట్ కట్టు. 110 మందికి దక్కని ఛాన్స్. 11 మంది మంత్రులకు కూడా అంటున్నారు. కమలం చేతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. 2 పార్టీల పరస్పర సహకార రాజకీయం. కేసీఆర్ 10 ఏళ్లు అడిగినా ఇవ్వని ప్రాజెక్టులు. రేవంత్ ఒకసారి ఢిల్లీకి వెళ్లగానే మంజూరు. ప్రచారంలోనూ పై విమర్శలకే పరిమితం. కాంగ్రెస్ వైఫల్యాలపై నోరు విప్పని బీజేపీ రాష్ట్ర ఎంపీలపై నోరెత్తని కాంగ్రెస్ అని చెప్పేసి వార్తించారు. తెలంగాణ విద్యార్థి అమెరికాలో అదృష్టం. మన దేశంలో నిగ్రులు ఉన్నారు. ప్రోటో ఆస్ట్రేలియన్, మాంగోలియన్ తరగతి ప్రజలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్య. పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలో తప్పేమీ లేదన్నట్టు సమర్థన అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలపై బీసీ ధిక్కారం. ఆ 2 పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం. రాజ్యాధికారంలో సముచిత వాటా ఇవ్వడం లేదని ఆగ్రహం. ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నారని ఆవేదన. బీఆర్ఎస్ తోనే హక్కులు సాధ్యమంటున్న సామాజిక వర్గాలు. కాసానికి చేకొట్టిన బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారట. సామాన్యుడి నేల విమానం ప్రైవేట్. కేంద్రం నిర్వాహకంతో ప్రైవేట్ చేతుల్లోకి రైలు బండి. వచ్చే నెల 4న కేరళలో తొలి ప్రైవేట్ రైలు షురు. లాభాలు వచ్చే రూట్లలో మరో 151 ప్రైవేట్ రైలు. ఇదే జరిగితే సామాన్యులపై ఛార్జీల భారం తప్పదు. ఇప్పటికే రైలు భూములను లీజుకిచ్చిన కేంద్రం సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీలోనూ కోత అని చెప్పేసి చెప్తున్నారు. సంతకాలు తీసుకొని రేప్ కేసు పెట్టించారు. నాపై లైంగిక దాడి జరగలేదు, ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ. బీజేపీ నేత సువేదు ఆదేశాలతోనే మహిళతో ఫిర్యాదు చేయించాం. బీజేపీ స్థానిక నేత వీడియో వైరల్. సందేశ్ కాళీ కేసులో కీలక మలుపు తిరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అలాగే నమస్తే తెలంగాణ మరికొన్ని వార్తలు చూస్తే దల్ డమాల్ కుప్పకుల్ల స్టాక్ మార్కెట్. ఎన్నికల టెన్షన్తో సెనెక్స్ నిఫ్టీ డౌన్. ఒకే రోజు 8.34 లక్షల కోట్లు ఆవిరి అని చెప్పేసి చెప్తున్నారు. రాహుల్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ కార్వాన్లో రాహుల్ గేట్ వద్ద తెలంగాణ సీఎం. 3 లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వార్తనిచ్చారు. ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో. మా నాన్నకు రేవంత్ సహకారం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అందుకే సపోర్ట్. రంజిత్ను నిలబెట్టడం మాకు గిఫ్ట్. నాన్న వల్లే రేవంత్కు పీసీసీ. కొండ
నా కొడుకు విశ్వజిత్ వ్యాఖ్యలు ఇవి అంటూ అవార్డు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిమిషం కూడా కరెంటు పోవడం లేదు, గతం కంటే నాణ్యంగా ఇస్తున్నాం, తడిసిన వడ్లకు మద్దతు ధర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఒక భార్య ఉంటే ₹1,00,000, 2 భార్యలు ఉంటే 2 లక్షలు ఇస్తామంటూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది అంటూ ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఒక నిమిషం కూడా కరెంటు పోవడం లేదు, అకాల వర్షం రైతుల్లో ఆగమంటూ అవార్డు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. I got this question. He said, Dave, I hardly get any time with my family. My job takes away all the time and energy. What should I do? मुझे एक क्वेश्चन पूछना है आपसे. आप जॉब क्यों करते हो? पैसा कमाने के लिए. पैसा कमा के क्या करोगे? Ultimately, you work for happiness, and happiness does not come just from working in a job like donkey. Happiness comes when you spend time with your loved ones, when you have time freedom, you do what you love. But you see, कितने लोग ये कर पाते हैं? For a lot of people, they think that, oh, it's a rocket science to create the life of your dreams. It's not rocket science. Let's say you have only one call to make, and that's your last day on earth. Who are you going to call? Banker, lawyer, businessman? No, you're going to call your family member, your spouse, your children, your parents. That's what you do. So family is important, but family के time नहीं है तो क्या मतलब है life का? Why am I sharing this with you? Because भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। సుజాత ఇక్కడ మేడం వెజిటబుల్స్ వచ్చారు, ఏం చాలా కావాలి బాగుంటాయండి. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానండి. 3 కేజీల టమాటాలు, 1 కేజీ బెండకాయలు, అలాగే ఆకుకూరలు కూడా ఇవ్వండి. ఎంతో దూరం నుండి వచ్చి నా దగ్గర కూరగాయలు కొనే మీరంటే నాకు చాలా అభిమానం అమ్మా. మీ దగ్గర దొరికే తాజా ఆర్గానిక్ వెజిటబుల్స్ సిటీలో దొరకవంటీ, ఆన్లైన్ లో కూడా దొరకవు. అందుకే దూరమైనా మీ దగ్గరికే వస్తాం. ఇప్పటి నుండి మీరు రావాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఇక నుంచి మేము డోర్ డెలివరీ కూడా పెడుతున్నాం. అవునా? చాలా డెవలప్ అయ్యారంటీ. నాదేముందమ్మా, 50 ఏళ్ల వయసున్న నేను ఇంటికి పరిమితం కాకుండా సొంతంగా వ్యాపారం చేస్తూ గౌరవంగా బతుకుతున్నానంటే అది జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం వల్లే. వైఎస్ఆర్ చేయూత ద్వారా సుమారు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 19,000 కోట్ల రూపాయలకు పైగా అందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారు జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. भूर्भुवस्वः పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే, ప్రలోభాలు అరికట్టేందుకు గట్టి నిఘా అంటూ వార్త ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపించిన నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు గట్టి నిఘా పెట్టాలని చెప్పేసి సాధారణ పరిశీలకురాలు ఎలిస్వాచ్ వ్యయ పరిశీలకుడు డిఎం నెమ్జీ సూచించారట. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో సిపి కల్మేశ్వర్ సంబంధిత శాఖ అధికారులు హాజరు కావడం జరిగిందట.
13న వేతనంతో కూడిన సెలవు అంటూ వార్తించారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ 13న అన్ని ప్రభుత్వేతర సంస్థలు పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. పాఠశాలల అభివృద్ధికి రూపాయలు 39.38 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి వారి సహకారంతోనే బడులో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను బాగు చేసేందుకు రూపాయలు 39.38 కోట్లు కేటాయించడం జరిగిందట. రక్తం కొరత అంటూ మరో వార్తిచ్చారు. రెడ్ క్రాస్ జీజీహెచ్లో నిండుకున్న నిల్వలు, దాతలు స్పందించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎండలు మండిపోతున్నాయి, కళాశాలలకు సెలవులు, వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి కొనసాగుతుండటంతో కనీస కార్యకర్తలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు నాయకులు తీరిక లేకుండా ఉన్నారు అని చెప్పేసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదాలు, ప్రసవాలు పెరగడం, తలసీమియా రోగులకు రక్తం ఎక్కిస్తుండటంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రెడ్ క్రాస్ జీజీఎస్ సిబ్బంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ఎంఎస్లు పంపడం నిషేధం అంటూ కలెక్టర్ తెలిపారట. లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న ఉన్నందున పోలింగ్కు 48 గంటల ముందు నుంచి బల్క్ ఎస్ఎంఎస్లు పంపడం నిషేధమని రిటర్నింగ్ అధికారి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. ప్రచార కార్యక్రమాలు సైతం ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోధన్ ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. పాఠశాలల అభివృద్ధికి రూపాయలు 39.38 కోట్లు అంటూ ఆవార్తిచ్చారు. ఆలయ భూములు వివరాలు నమోదు చేయాలి అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దేవాలయాల భూములు వివరాలను జీపీఎస్ ద్వారా ఫోటోలు తీసి వాటి వివరాలు నమోదు చేయాలని సహాయ కమిషనర్ సుప్రియ ఆదేశించారట. ఆశీర్వదించండి, సేవకుడిగా పనిచేస్తా, ప్రధాని మోదీ ఇస్తానన్న రూపాయలు 15 లక్షలు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భరోసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారట. గురువారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడడం జరిగిందట. మోదీ ఉంటేనే దేశం సురక్షితం అంటూ దేశం అభివృద్ధి పథకంలో సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారట. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారట. ప్రతి గౌడ కుటుంబానికి 5 ఎకరాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారట. జిల్లా కేంద్రంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన గౌడుల ఆత్మీయ సమ్మేళనంలో వీరు పాల్గొని మాట్లాడారట. అమలు కాని చలువ పైకప్పు విధానం, నగర పురపాలికలో వేడెక్కుతున్న భవనాలు, ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే జిల్లాలో 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండాలి, కానీ 38 డిగ్రీలు చేరుతుంది అనే వార్తిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి అంటూ మరో వార్తిచ్చారు. బోధలోని ఓటర్ల సౌకర్యార్థం తమ హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని జిల్లా అదనపు పాలనాధికారి కిరణ్ కుమార్ సూచించారట. చనిపోవాలనుకుంటున్నానని స్నేహితుడికి కాల్, దోమకొండకు చెందిన యువకుడు గోత్రాల విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్ చేశాడట. తలవేద ఎత్తిపోతలు నియంత్రికల ధ్వంసం అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓటు పిలుస్తుంది రాలండోయ్, వరుసగా 3 రోజులు సెలవులే అని చెప్పేసి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో 4 రోజులే ఉంది. ఈ నెల 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి ఆ వివరాలను ఇక్కడ ఇచ్చారు. నినాదం చైతన్యం, ఓటు హక్కు కలిగి ఉన్న వారందరూ తప్పకుండా ఓటు వేయండి, మన ఓటు దేశ భవిష్యత్తుకు నిర్ణయించే దిక్సూచి అంటూ ఆవార్తించారు. ఏళ్ల తరబడి ఎన్నికలకే బాల్ భవన్ సందర్శన, జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో కొనసాగుతున్న ప్రత్యక్ష శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ గురువారం పరిశీలించారట. నా తప్పేమీ లేదు అంటూ అధికారులదే అంతా అంటూ చిత్రం చూసారా, నేనుండి కలెక్టరేట్ లిఫ్ట్ని కార్యాలయంలో 2 వైపులా అందుబాటులో ఉండి మీకు సేవలు చేయాలని నన్ను అమర్చారు, కానీ నన్ను ఎక్కడానికి చాలామంది సంకోచిస్తున్నారు, ఎందుకంటే నిర్వహణ లోపంతో ఎప్పుడు ఆగిపోతానో నాకే తెలియదు అంటూ ఆవార్తిచ్చారు. అలాగే ఇంటర్ ప్రవేశాలకు 21 వరకు గడువు. ఉమ్మడి జిల్లాలో ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ కళాశాలతో పాటు గాంధారి ఏకలవ్య ఆదర్శ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు ఈ నెల 21 వరకు గడువు ఉందని చెప్పేసి ఆర్సీఓ సంపత్ కుమార్ తెలిపారు అంటూ ఆవార్తిచ్చారు. సమస్యలు పరిష్కరించాలని వినతి, కామారెడ్డికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నిర్వహణ లేక నిరుపయోగం,
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఉపాయం తట్టింది. జిల్లాలో ఉదయం 10 గంటల నుంచే బాణుడి బగబగ మొదలవుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు అనే వార్త ఇచ్చారు. జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు. ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్లో మైక్తో ప్రకటన చేసిన ఆర్టీసీ అధికారులు అనే వార్తనిచ్చారు. ఉపాధి కూలీలో బడ్జెట్ తగ్గింపు సరికాదు. మోదీ నాయకత్వంతోనే దేశాభివృద్ధి. 2 కోట్ల ఉద్యోగాలు ఏవి? భరోసాకు ఓటేసే విద్యుత్ కష్టాలు దూరం. కాంగ్రెస్ కు కార్యకర్తలే బలం. అబద్ధాలు చెప్పిన వారికి బుద్ధి చెప్పాలి. దేశ గౌరవాన్ని కాపాడదాం. వెంకటేశ్వర హీరో షోరూమ్ పునఃప్రారంభం. అనుమతి లేనిదే ప్రకటన ప్రచురించద్దు అని చెప్పేసి ఈ వార్తలను ఈనాడులో ప్రధాన వార్తలుగా ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ లో జోష్. నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలో సీఎం రేవంత్ మూడోసారి ప్రచారం. 2 వారాల్లో 3 సార్లు ముఖ్యమంత్రి పర్యటన. నిజాం షుగర్స్ సెప్టెంబర్లో తెరిపిస్తామని హామీతో కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్యకర్తలు హర్షం. జీవన్ రెడ్డి సీనియారిటీ మరింత కలిసి వస్తుందంటున్న నాయకులు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి అంటూ జనరల్ అబ్జర్వర్ ఎలిస్ వార్ తెలిపారు. జీవన్ రెడ్డి మాల్ సీజ్కు ఆర్టీసీ నోటీసులు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేనేజర్కు పత్రాలను అందించిన అధికారులు. టీఎస్ఆర్టీసీకి అద్దె బకాయి రూపాయలు 3.14 కోట్లు. బకాయిలు చెక్ రూపంలో చెల్లించామని పేర్కొన్న మాల్ మేనేజర్. దేశానికి మోదీ, ఇందూర్కు అరవింద్ అవసరం అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ప్రధాని అభ్యర్థులు ఎవరు? 2019లో కవిత ఇక్కడ ఎంపీగా పోటీ, ఇప్పుడు జైల్లో. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. నేడు జెడ్పీ సమావేశం. 13వ వేతనంతో కూడిన సెలవు. ఊరుకో చోట ఓటింగ్ మరో చోట. చిన్నయానం గ్రామానికి పోలింగ్ స్టేషన్ కరువు. ఓటు వేయాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎన్నికల ప్రలోభాలు నివారణకు పటిష్ట నిఘా పెట్టండి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రేపు సాయంత్రం నుంచి ప్రచారంపై నిషేధం. వైన్ షాపులు కూడా బంద్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాలో చల్లబడ్డ వాతావరణం. ఉక్కపోత, ఎండ వేడిమి నుంచి ఉపశమనం అని చెప్పేసి జిల్లాలోని ఎండవేడిమి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. క్యూమ్లో నివాస్ ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోడ్లపై పశువులు సంచారం. వాహనాలకు అడ్డుగా రావడంతో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు. దీని పట్ల పట్టించుకోవట్లేదు మున్సిపల్ అధికారులు అంటూ వార్తించారు. యువత, రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. సాహిత్యం చాలా గొప్పది అంటూ ఆ వార్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు. ప్రధాన పార్టీలు గల్ఫ్ జాపం. గెలిపోవటములను ప్రభావితం చేయనున్న వలస కార్మికులు కుటుంబాల ఓటర్లు. జిల్లాలో సుమారు 3,75,255 ఓట్లు. గల్ఫ్ బోర్డుపై అభ్యర్థులు హామీలు అని చెప్పేసి చెప్తున్నారు. గాలివాన బీభత్సం. డొంకేశ్వర్లో బాల్య వివాహాలను అరికట్టాలి అంటూ భీమ్గల్కి సంబంధించి వార్తించారు. ఏకలవ్య అడ్మిషన్లకు 21వ తేదీ వరకు గడువు. బాల్క్ మెసేజింగ్ నిషేధం. జీజీహెచ్లో వరుస చోరీలు. పనిచేయని సీసీ కెమెరాలు. రోగుల వస్తువులకు భద్రత కరువైందంటున్నారు. క్రైమ్ గార్ను చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో ఒక మృతి చెందిన ఘటన బీబీపేటలో చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఆవులు మృతి చెందిన ఘటన మోపాల్. అప్పు దొరక యువకుడు బలన్మరణం చెందారు మాచారెడ్డిలో. శ్మశాన వాటికలో చెట్టు కూరేసుకొని ఎల్లారెడ్డి రూరల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువులో దూకిన యువకుడు దోమకొండలో రూపాయలు 7 లక్షల విలువైన సెల్ ఫోన్లు రికవర్ చేశారు నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అలాగే మహిళ ఆదర్శమైన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వైన్ షాప్ సీజ్ చేశారు. మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న నగరంలోని పరమేశ్వరి వైన్ షాప్ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ దిలీప్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాపర్ ఆయిల్ చోరీ జరిగింది నందిపేటలో. ఆలయంలో జరిగిన ఘటన మాక్లూరులో చోటు చేసుకుందట. మట్కా రాయిలు అరెస్టు. డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులలో జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం 3 రోజులు జైలు శిక్షను విధించినట్లు ఏసీపీ నారాయణ తెలిపారట. ఇసుక టిప్పర్ పట్టివేత జరిగింది రెంజల్ మండలంలో. ఆ వివరాలని ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించడం జరిగిందట. ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. प्रचोदयात्
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వావ్, పెళ్లి కూతురు చీర చాలా బాగుందండి. ఎక్కడైనా ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూసేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం అంటూ ఆ వార్త ఇచ్చారు. అలాగే కాంగ్రెస్కు విజన్ ప్రణాళిక ఉంది అంటూ పేదల సంక్షేమానికే ఇన్నాళ్ళుగా కృషి చేస్తుంది. కేంద్రంలో 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్న ఒక్క ప్రాజెక్టు జిల్లాకు రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. గల్ఫ్ బీడీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రజ్యోతి ఇంటర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటు వేసిన ఫలితం లేదంటూ మూడోసారి మళ్ళీ మోదీనే మెజార్టీతో గెలిపించాలంటూ ఎంపీ అరవింద్కు భారీ మెజార్టీ కట్టబెట్టాలంటూ కార్నర్ మీటింగ్లో మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు, ఆ వార్త ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీలు చేసేది శూన్యం, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మిగిలింది 2 రోజులే, పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో దూసుకుపోతున్న అభ్యర్థులు అగ్రనేతల పర్యటనలతో జోరందుకున్న ప్రచారం జిల్లాలో రసవతరంగా మారుతున్న రాజకీయం అని చెప్పేసి ఆ అంశాలని ప్రధాన వార్తలుగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. రామ నీ భూములకు రక్షణేది. సుద్దులం కొరట్పల్లి గ్రామాల శివార్లో ఇందల్వై రామాలయ భూములు 45 ఎకరాల్లో అక్రమంగా సాగు పట్టించుకొని దేవాదాయ శాఖ అధికారులు ఆలయ భూములను రక్షించాలంటూ భక్తులు తెలుపుతున్నారు. ఉపాధి హామీ పనుల వద్దే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడలో రాజులుల్లా ఉచిత వైద్య శిబిరం, బిచ్కుంద మండలం రాజులుల్లా గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎంయు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారట. పదవే పనే పని, పదవులు శాశ్వతం కాదంటున్న ఓ మహిళా ప్రజాప్రతినిధి రోడ్ షోను విజయవంతం చేయండి అంటూ మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ. ఎన్నికల పుణ్యమా అని చేతి నిండా పని అంటూ ఆవార్తించారు. ప్రైవేట్ వాహనాలకు డిమాండ్, మట్కరాయిలో అరెస్ట్, కల్తీ మద్యం పట్టువేత జరిగింది, సుభాష్ ఆవార్తనిచ్చారు. హక్కుల కోసం పనిచేసే వారిని గెలిపించాలి. పిడుగుపడి 2 ఆవులు మృతి చెందడం జరిగింది మోపాలో. నగరంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కిల్లాలో చోటు చేసుకుంది. నేటి నుంచి వెంకటేశ్వర ఆలయంలో 12వ వార్షికోత్సవాలు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు మహాకుంభాభిషేక కార్యక్రమానికి హాజరు కానున్న హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి. జక్రన్పల్లిలో పోలింగ్ బూతులు పరిశీలన. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. అధ్వానంగా లంచన్ ఎస్సీ కాలనీ పడి లేచిన మర్రి చెట్టు ఆలయానికి ₹1,00,000 విరాళం అంటూ ముప్కాలకు సంబంధించిన వార్తిచ్చారు. పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం అని చెప్పేసి నగరంలో వివాహిత ఆత్మహత్య, భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ వివాహిత ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఉదయం నగరంలో 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం 300 క్వార్టర్స్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి అంటూ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారట. ఎన్నికల్లో ప్రలోభాలకు నివారించేందుకు గట్టి నిఘా చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూపాయలు 20 లక్షలు SBI ప్రమాద బీమా అందజేత, ఇసుక టిప్పర్ పట్టివేత, 10 డిచ్పల్లి మండల సర్వసభ సమావేశం, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలన, అలాగే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటూ అవార్డు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల సౌకర్యాలు మెరుగుపరచాలి అంటూ డిచ్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, రైతు బంధుకు కొర్రీలు, అన్నదాతలో గుబులు, పంట పండిస్తేనే రైతు భరోసా ఇస్తారట, పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు సర్కారు సలహాలు, మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం, సాగు కోసం అప్పులు చేసిన రైతులు, కేసీఆర్ ఉన్నప్పుడే రంది లేకుండే, రైతు బాధలు అర్థం చేసుకున్నది కేసీఆర్ ఒక్కరే, నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్లకు బుద్ధి చెప్తామంటూ ఆ వార్త ఇచ్చారు. ఆశీర్వదించండి, ప్రజల్లో ఉంటా, హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి, నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కి ఉంది, గులాబీ చెండా తెలంగాణకు అండా, మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారట. అక్రమార్జన కోసం చీప్ టిక్స్, ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ కలిపి విక్రయం అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. నిశ్శబ్ద వ్యవధిలో ప్రచారం నిషేధం అని చెప్పేసి కలెక్టర్ తెలిపారట. అయితే పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 6 నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు రాజకీయపరమైన SMSలు పంపొద్దని ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారట. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధం అని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారట. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిల్లాయేతర వ్యక్తులు ఇక్కడ ఉండకూడదని స్పష్టం తెలిపారు. 11 సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారట. MCMC అనుమతి లేకుండా 12, 13 తేదీలో ప్రింట్ మీడియా ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దని తెలిపారట. 13 అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొనడం జరిగిందట. పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది మాక్లూరులో. అలాగే సబ్ సెంటర్ ఎదుట నుంచి చెత్తా చెదరం తొలగింపు రెంజల్లో CIR ద్వారా 37 సెల్ ఫోన్లు గుర్తింపు, బాధితులకు అందజేత జరిగిందట. దగా చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి అంటూ ఆవర్తించారు. చెట్లు నరికినందుకు రూపాయలు 25,000 జరిమానా విధించారట చందూరులో. ఇసుక రవాణా చేసిన టిప్పర్ సీజ్ చేశారు రెంజల్లో. సరికొత్త అంగులతో వెంకటేశ్వర హీరో షోరూం, బాజిరెడ్డికి మున్నూరు కాపు సంఘాలు మద్దతు, దాతకు సన్మానం చేశారు ముప్కాల్లో. అకాల వర్షంతో రోడ్లపైకి మురికి నీరు అంటూ ఆవర్తించారు. ఐకేపీ సీసాలతో సమీక్ష, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు భీమ్గల్లో. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.